టమాటా రైతులు కదిలిస్తే కన్నీళ్లే వస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన రైతులకు నష్టాలే మిగిలాయి. పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితి ఏర్పడింది. 3 నెలల క్రితం 60 రూపాయలు పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు కేవలం రూపాయి కూడా కొనేవారు కరువైపోయారు. మద్దతు ధర లేక టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలు లేక కొందరు అలాగే వదిలేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. గత 3 ఏళ్లుగా టమాటా సాగులో నష్టాలను ఎదుర్కొంటున్నారు రైతులు. ధరలు ఎప్పుడు పెరుగుతాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. మదనపల్లి డివిజన్లో 1400 హెక్టార్లలో రైతులు టమాటా సాగు చేస్తున్నారు. మదనపల్లి మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరుతో పాటు ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలకు టమోటా ఎగుమతి అవుతోంది. నిత్యం 300 నుంచి 600 టన్నుల వరకు టమోటా ఎగుమతి చేస్తారు. నెల క్రితం టమోటో కిలో 60 రూపాయల వరకు ధర పలికింది. బయట ప్రాంతాలలో కూడా టమాటా సాగు అవుతూ ఉండడంతో మదనపల్లి మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. 2 వారాలుగా నాణ్యమైన టమాటో కిలో 15 రూపాయలు పలికితే ఇప్పుడు 7 రూపాయలకు పలుకుతోంది. 3వ రకం టమాటో కిలో 1 రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పంటని ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడ్డారు రైతులు. మదనపల్లి మార్కెట్లో 25 కేజీల బాక్స్ వచ్చి 100, 150, 170 ఈ మాదిరిగా పోతా ఉంది. ఈ మాదిరిగా పోతే రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి